కూకట్పల్లిలోని బీసీసీ మినిస్ట్రీస్ 23వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. జీవిత అర్థం పరమార్థం తెలుసుకోవడంలో హైటెక్ మనిషి తడబడుతున్నాడని, భగవంతుడికి పూర్తి విధేయత చూపడమే దీనికి ఏకైక పరిష్కారమని ప్రముఖ సువార్థికులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి తెలిపారు. విధేయత పేరుతో మరో 4 రకాల విధేయతలు ప్రత్యక్షమవుతుంటాయని డాక్టర్ డేవిడ్ గొల్లపల్లి వివరించారు. ప్రసిద్ధి విధేయత, పాక్షిక విధేయత, ప్రేక్షక విధేయత, ప్రేరిత విధేయత, ఉచ్చుల్లో చిక్కుకోకుండా విధాతకు పూర్తి విధేయత చూపాలని డాక్టర్ గొల్లపల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీసీసీ సంఘ పెద్దలు హనోక్ అర్తర్, రత్నమయ్య, సతీష్ మన్రుతో పాటు క్వయర్ టీం బాధ్యులు పాస్టర్ శ్రీమతి జాలీసామ్, హోలీ యూత్ టీం డైరెక్టర్ శ్రీమతి జిన్నీసామ్, శ్రీమతి నిర్మలమ్మ పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి బీసీసీ మినిస్ట్రీస్ అధ్యక్షులు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ విప్పర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ ప్రభువా నాయన మీరు మాకు ఇచ్చుచున్న ఈ యొక్క వర్తమానముల కొరకే, వాక్యం కొరకే మీకు వందనాలు నాయన. వాక్యమే దేవుడు కదా,
నాయన మేము నీ వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడు నాయన మేము నిన్ను గుర్తించి నిన్ను కీర్తించే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ అకేషన్స్ నాయన మరి ప్రభా జిన్ని నాయన వెడ్డింగ్ యానివర్సరీ విషయంలో నాయన గతించిన సంవత్సరాలన్నీ వారి దాంపత్య జీవితంలో నాయన అద్భుత రీతిగా మీరు నాయన నడిపించిన విధానములకే మీకు వందనాలు. కెవిన్ విషయంలో కూడా మీరు చేసిన గొప్ప కార్యం కొరకే మరి ఆ బిడ్డ చదువుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా నాయన మా బిడ్డల్ని నాయన తలగానే మరి ప్రభా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నారు. గర్భంలో రూపింపబడక ముందే ఏర్పాటు చేసుకుని నాయన నీ సేవకునిగా నాయన తనని నిలబెట్టి ఈ ప్రాంతం అంతటిలో నువ్వు వాడుకున్న విధానములకే మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కారణంలో నాయన మరి ప్రభా మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు, జీవింపచేస్తున్నారు. మరి నాయన ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య చెల్లిస్తున్నాను. భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ 23వ వార్షికోత్సవాన్న ఈ విధంగా కూడి ఈ సంఘముతో ఆనందించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ రెవరెండ్ డాక్టర్ విప్పర్తి గారిని, వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అభినందనలు తెలుపుతూ దేవుడి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేయాలని ప్రార్థిస్తూ సెలవు పుచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామంలో వందనములు. మీ అందరికీ భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ 23వ వసంతం 23 సంవత్సరములు ముగించుకుని 24వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఇటీ శుభదినము. మరి అదేవిధంగా మరి దైవజనులు, ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి శ్యాంబాబు గారు మరి దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ఆయన యొక్క కృషి, ఆయన యొక్క కష్టము మరి ఈ సంఘాన్ని నిలబెట్టడానికి, దేవుని ప్రేరేపణ చేత, ఆత్మ నడిపింపు చేత ఈ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. మరి వారి కుటుంబమైన మేము మరి ఈ యొక్క సేవా బాధ్యతను స్వీకరించి ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి నిండు వందనములు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనములు కూడా తెలియజేస్తూ మరి లోకమంతా సుఖ సౌఖ్యాలతో మరి వర్ధిల్లాలని, అదేవిధంగా యేసుక్రీస్తు మార్గంలో మరి ఆయన బోధించిన బోధనల అనుసారంగా మరి జీవిస్తూ ఆత్మీయంగా ఎదగడానికి కూడా మరి దేవుడు మా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.